సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ when 5 S values fall in the inside the limits mentioned in the table. S value తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడ ఎనిమల్ ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ వచ్చి చాలా ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌ ఎవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హీరెన్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ can be obtained. Hence the method is not applicable to milk fat in the case of obtained from bovine milk other than cow's milk. However, BIS 16326 of 2015. So S value తక్కువ ఉందని మీకే మీ కంక్లూజన్సా? S value తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. If the cow is not fed properly, if the milk is produced from mammary gland, it reduces the S value. And దాన్ని పట్టుకొని animal fat అని మీరే చెప్తారయ్యా. Was there in it that animal fat was mixed in it? Come on, in the report కానీ ఉంటే చెప్పండి, మీరు చదవండి. చివరిగా ఒక ప్రశ్న సార్, ఏదైనా నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలు కష్టం చేయొద్దని 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఎస్ యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు. వాళ్ళ రేట్లు ఇంచుమించుగా ఒకటే, ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడ్ యాజ్ L2, ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు హయ్యెస్ట్ 4000 వేసి ఉంటాడు 1 కిలో, వాడికి దఖలు పెట్టామనుకో ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ములు దోచిపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా? మీరు అడిగారు క్వశ్చన్. కరెక్ట్గా రాకపోతే తిప్పి పంపిస్తున్నాం కదా, మాకు భయమేమి? మా టెస్టుల్లో మీరు సరైన నాసిరకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా. మేం కాదు, మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లైయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ ఇస్ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా వస్తాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా. ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది. కానీ ఏమన్నా రాసి మీకు పెట్టేదండి ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుందో రీజన్స్ రాసి ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఈస్ 450 to 1200 rupees per kg. Yes, you can see it. ఫిష్ ఆయిల్ వచ్చి 1473 రూపాయలు కిలో. ఇంత చిన్న విషయం ఇది. జరిగిందేంది? మీ ప్రభుత్వంలో ఒక సప్లయరు, L1గా వచ్చినటువంటి ఒక బిడ్డరు కొన్ని బాగానే పంపించాడు, కొన్ని నాసిరకం పంపించాడని మీ ప్రభుత్వంలో కొన్ని తిప్పు పంపించారు. అది ప్రసాదంలో ఇప్పుడు మిక్స్ కాలేదే. మీ టెస్ట్ రిపోర్ట్లో గుజరాత్లో ఇన్మల్ ఫ్యాట్ అని ఉందా మిత్రమా? మీరు అడిగారు ప్రశ్న. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ లెస్. ఎస్ వాల్యూ లెస్ అంటే మేము ఇష్టం వచ్చిన మీ యొక్క ఏం చెప్పాలని చెప్తారా? ఇది అన్యాయం కదా. ఎస్ వాల్యూ మటుకే సార్. అంటే నెయ్యిలో వేరే గుర్తించడానికి ఉంటుందా సార్? ఎస్ వాల్యూని బట్టి చెప్తారు. అక్కడ పందిది కలిసిందా, చేపది కలిసిందా, లేదంటే గుర్తించడానికి అట్లా ఏమన్నా తక్కువ ఉంటే ఏమన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. అటువంటి టెస్టులు మాత్రం టెస్ట్ రిపోర్ట్ చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చూడండి. పర్టికులర్గా ఏం కలిసిందని చెప్పడానికి అయితే లేదు. ఎస్ వాల్యూ లెస్. ఆ ఎస్ వాల్యూ లెస్లో ఫ్యాట్ కంటెంట్ పెరగద్ది, ఎనిమల్ ఫ్యాట్ పెరగద్ది. అది దేనివల్ల పెరగద్ది? ఆ ఒగ్గడ్డ అయిపోయినా పెరగద్ది. అదో మిత్రమా, మీ ఆ ఎనెక్స్టర్లో 12 4 కండిషన్స్ పెద్దగా చదువు, నా మాట మీరు తీసుకోకపోవచ్చు, తర్వాత పంపిద్దురు.
పంపిస్తా, మీకే పంపిస్తా. కాబట్టి ఇవన్నీ లాజిక్ వద్దు, ఒక్క చిన్న లాజిక్ ప్రకారం పోదాం. కాస్ట్లీ వస్తువులో ఇన్ఫీరియర్ రేట్ ఉండేది కలుపుతారు. పంది కొవ్వు కాకపోయినా బీఫ్ టాలో అన్నది అది ఇంకా కాస్ట్ బాబు, గబ్బు పట్టేరంది, వాసన రాదా? ఆ పోటు ఉండే దేవాలయం ప్రాంతంలో మనిషి తిరగలిసిడా? ఆ చేసేవాడు చెయ్యి నిలవగలిసిడా? ఇది జరిగే పనేనా? అది ఇంకా కాస్ట్లీ. ఒక అడల్ట్రేషన్ అనేది పాలల్లో నీళ్లు పోయి వచ్చాము, కానీ నీళ్ళు అమ్ముతో దాని పాలు కలుపుతారయ్యా? అంటే కొన్ని తక్కువ రేటు వాటితోటైనా కల్తీ జరుగుండొచ్చేమో. వనస్పతి, డాల్డా, మీరు చెప్పింది ఎనిమల్ ఫ్యాట్. మీ ప్రకారం పోదాం. వాళ్ళేం రిపోర్ట్ ఎనిమల్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూ ఇస్ లెస్ అని మాత్రమే చెప్పాడు. దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు తెలుసా ఎనిమల్ ఫ్యాట్ అని? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్లా జరిగింది మీరే. అది కూడా నేను వాళ్ళ రెజీమ్ కూడా జరిగింది చెప్పడా. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4 ట్యాంకులు మీరు వెనక పంపించేసి నాశనకం ఉందని పంపించేశారు. దేర్ ఇట్స్ మ్యాటర్. ఇదే విచారణకు ఎందుకు ముందుకు రావట్లేదు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి దాన్ని డైన్ క్యాష్ చేశాడు, ఒక మార్గం వేసేసాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే పాటకి పల్లవి వస్తుంది. పాట పల్లవి అంటారు కదా. సో పాటకి పల్లవికి తేడా రాకూడదు కదా. ఒక పాట అనుకుంటే పల్లవి చరణం కూడా కరెక్ట్గా రావాలా. అందుకని మేము అడిగేది అదే, మా బాధ అంతా అదే. వద్దు, ఇవన్నీ వద్దు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కానీ, రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ న్యాయమూర్తి వారి అధ్యక్షతన ఎంక్వైరీ జరపండి అనే మేము అడిగేది. ఇంకేం అడగటం వద్దని కాదు. మేము వైఎస్ సుబ్బారెడ్డి గారి రెజీమ్లో లేదు. కరుణాకర్ వారు అసలు ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది బిడ్డరే కాదు వారి టైంలో. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా మా బోర్డు పోయినాక జరిగినట్టుంది. అది కూడా తెలియదు, మాకు సంబంధం లేదు. ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలేదు కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా, వారి హయాంలో కూడా. కరుణాకర్ రెడ్డి గారు రాకుండా మాది టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వచ్చారు. మరి అందరూ మీరు అంటారు ఎవరో అమ్మా. ఇప్పుడు టు బెల్ ది క్యాట్ సంబడి హ్యాస్ టు బెల్ ది క్యాట్, తెలుసు కదా. ఎవరు అన్నీ రాలేదు కదా, బెల్ చేయలేదు కదా. ఒక్కటే సుబ్బారెడ్డి గారి మనసులో, సుబ్బారెడ్డి గారు పరమ భక్తుడు. 40 చిల్లర సార్లు ఆయన అయ్యప్ప మాల వేసుకుంటే పవిత్రమైన భక్తుడు. వారికి ఒకటే అనిపించింది, ఇన్ని కోట్ల మంది మనోభావాలు కలుషితం చేసి ఇది ఎవరో ఒకరు ఇది నిజ నిర్ధారణ చేయించాలని ధర్మం ఉందా లేదా సుబ్బారెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు. మీరు ఒక విశిష్టమైనటువంటి గౌరవ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు పెట్టినటువంటి రిటైర్డ్ జడ్జి కానీ ఎవరైనా కానీ గౌరవ న్యాయమూర్తి ద్వారా చేయించండి, ఒక కమిటీ ఇచ్చండి, నిజం నీకు తేల్చండి. అప్పుడు దాకా విష ప్రచారాలు ఆపేయాలి కదా, అన్యాయం కదా. ఈ లోపల మీరు చేసిన డ్యామేజ్ ఇంకా మాకు రెక్టిఫై కాదు కదా. సో దట్ ఈస్ అవర్ ప్రేయర్. టుడే వీ అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ విత్ ఎ పిల్ దట్ to praying the honorable court to appoint a sitting judge or retired judge as well as committee headed by the retired judge to probe into matter and dispel ఈ యొక్క ఈ మబ్బుల్ని తొలగించి న్యాయాన్ని బయట పెట్టాలని సుబ్బారెడ్డి గారి తపన. అరగంట పాటు వాదనలు వినిపించిన పొన్నవోలు స్టెప్లోనే ఆ క్వాలిటీ సరిగా లేదంటే ఇది టీటీడీ దీనిలోకి రాకుండానే వెనక పంపడం జరగద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే లడ్డు ప్రసాదాల్లో ఈ నెయ్యి కానీ కొరవ ప్రసాదాల్లో ఈ నెయ్యి వాడడం జరగద్ది. దానికి ముందర స్టెప్లో ఫెయిల్ అయితే దీనిలో అవకాశమే లేదు, కలవడానికి అవకాశమే లేదు, దీనిలో తయారు కావడానికి. ఇది పరిస్థితి. ఈరోజు నేను చూశాను శ్యామలరావు గారి స్పీచ్. వారు చెప్పడం ఏంటంటే, మాకు టీటీడీలో ఈ పరీక్షలు ఇది అడల్టరేటెడా కాదా అనే పరీక్షలు చేసే ఫెసిలిటీ మాకు లేదు అని ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గం. శర్మిష్ట గారని ఈ టెస్ట్ దానికి హెడ్గా ఉండిందండి 2014 నుంచి 19 దాకా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శర్మిష్ట వారు షీ వాజ్ ది హెడ్ ఆఫ్ దిస్ దో షీ వాజ్ ఎ డాక్టర్ దెన్ ఆమెని హెడ్ చేశారు ఈ పరీక్షా కేంద్రాలు. వారు 14 నుంచి 19 దాకా ఉన్నారు. వారి స్టేట్మెంట్ విందాం. ఇది వారి స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, ఎట్లా టెస్ట్ చేస్తారు,
ఒక వ్యాన్ వచ్చి నెయ్యి ఏ విధంగా లోపలికి పోద్దని వారు చెప్పారు. వారి మాటల్లోనే వినండి. ఆ పరిస్థితిలో ఒక్కసారి వినండి బాబు. మూడు టెస్ట్ ఆ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ తీసి మనకు కావాల్సిన కౌగి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్కి మనకు సాధారణంగా 2 hours తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము. సింగిల్ టైం టెస్ట్ కాదండి, కొద్దిగా ఏమైనా వేరియేషన్స్ రావడానికి వీలుగా 3 టెస్టులు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయరు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా టీటీడీ ఆఫీసరు 14 నుంచి 19 దాకా ఉన్న ఆఫీసరు వారి టైంలో చెప్తుంటే అసలు టెస్ట్లే లేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదని ఈవో గారు చెప్పడం అది ఎంతవరకు ధర్మం మీకు వదిలేస్తున్నారు. మీరే విన్నారు మీరు చెవులతో. టీటీడీ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా ఉపడుతుంది టెస్ట్ ఫెసిలిటీ అని. ల్యాబొరేటరీ బోర్డు కూడా ఉపడుతుంది టీటీడీ కొండ మీద. ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదనే అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పరిస్థితి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నాను. మేము నాసిరకమైనటువంటి గీ సప్లై చేసే వాళ్ళ రక్షణ ఖచ్చితంగా రావటం లేదు. ఒకవేళ ఒకరికి ఒక కాంట్రాక్ట్ అవార్డు అయితే వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి ట్యాంకరు టీటీడీ వారి పర్యవేక్షణలో 3 టెస్టులు చేసి అందులో ఏ రకమైన నాసిరకం పదార్థం కలవలేదు అంటే మాత్రమే అది టీటీడీ లోపలికి వచ్చి ప్రసాదాలు వీటికి వాడడం జరగద్ది. ఒకవేళ ఇది 6 ట్యాంకులు, ఫస్ట్ ట్యాంక్ May 15th ఏఆర్ ఫుడ్ పంపించింది May 15వ తేదీ. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చింది, బోర్డు లేదు. తర్వాత 10 ట్యాంకులు వాళ్ళే సప్లై చేశారు. చేసిన తర్వాత 4 ట్యాంకులు నాసిరకం అని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా ఈ నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడ్డది, ఎట్ట ఉపయోగపెట్టుకున్నా మీరే చెప్పాల్సిన అవసరం. అప్ టు ది మార్క్ ఉన్నటువంటి 6 ట్యాంకులు మాత్రమే లోపలికి పంపించాం. నాసిరకమైనటువంటి 4 ట్యాంకులు మేము తిప్పి పంపించామని ఉందా కాదా చెప్పమని గుడ్డి మేస్ చేసుకొని చెప్పండి. ఒకవేళ ఒక సప్లయరు ఒక ప్రోడక్టు వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ పారామీటర్స్ లేకుండా పంపిస్తుంటారు. అది ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసి ఇది నాసిరకం అని చెప్పి వెనక్కి పంపిస్తారు. ఇది సర్వసాధారణం. అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రసాదాలకు వాడే ప్రసక్తి లేదు, టీటీడీకి లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ లడ్డులు ఈ విధంగా తయారీలో ఈ విధంగా ఈ అడల్ట్రేటెడ్, మళ్ళా వస్తాను ఏం అడల్ట్రేషన్ అని అనే ఒక్క వాదన చాలా దుర్మార్గం. ఒక్క విషయం చెప్తాను, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు ఏం సాధిస్తారు అని అడుగుతున్నారు. ఇంతమంది ఒక మహత్తరమైనటువంటి ఒక మహానుభావుడు మన రాష్ట్రంలో వెళ్చుంటే శ్రీవారుగా మా శ్రీ మహావిష్ణువు అవతారంతో అది మనం డ్యామేజ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది అని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ కలుషితాన్ని బురదను ఒక వర్గం మీద చల్లిదానికి దేవుణ్ణి కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. నీ సిగ్గుగా అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి. ఇప్పుడు వస్తానండి. అదే ఈఓ శ్యామలరావు గారు ఏం చెప్పారంటే ఈ 4 రిటర్న్ చేసిన ట్యాంక్లో ఎస్ వాల్యూ అంటారు, అది తక్కువ ఉంది అని చెప్పి పంపించామని ఉంటారు. 6 ట్యాంకులు బాగుందని మీరే చెప్పారు కదా. దెన్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ ఇన్ ఇట్స్ నాట్ వైఎస్ఆర్సీపీ రిజీమ్. సెకండ్ ఇష్యూ, వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్గా ఉండారు. అప్పుడు ఆ రెజీమ్లో, ఆ హయాంలో, ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి టెండరు, ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతనికి టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా, ఇతనికి ఎలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 23 ఆగస్టు దాకా
వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. గౌరవ్ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్గా ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది. దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ కాదుగా సప్లై కూడా చేయలేదు. ఇదంతా జరిగింది మీ రెజీమ్లో. ఇది ఎంతవరకు ఈ రెజీమ్లో తప్పు అని చెప్తాను. ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు. తర్వాత మరలా ఇంకొక మాట, ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈఓ ఏమని చెప్పాడంటే ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు, అది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు డిఫరెన్సియేషన్. సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు, దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే. ఇది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడా ఉండదు. ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు. వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారు. అవి ఏవి వాళ్ళు 4 ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని గుజరాత్ వీళ్ళ టెస్టులు 14 టెస్టులు 3 టెస్టులు అవన్నీ కాదని తర్వాత గుజరాత్కి పంపించారు. గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి, ఎస్ వాల్యూ తక్కువ అని మాత్రమే ఉన్నది. ఐ విల్ షో ది రిపోర్ట్. దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు. ఏమని రాశారంటే ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో, అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు. ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు, వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు. ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసిండు ఆ రిపోర్ట్లో. చదవమండి అనెక్స్చర్లో. ఆ అనెక్స్చర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది. బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది. ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెప్తే 4 రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. వైల్డ్ ఫైర్ అయిపోయింది. కోట్లాది మంది భక్తులు విషపూరితం అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని. ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే, కానీ ఇది అబద్ధం కదా. నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మీకు. వీరిని అడిగారు ఈఓ గారిని, ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా, నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు. ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి? సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో. ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని, దీనిలో ఎస్ వాల్యూ తగ్గుంటే రిజెక్ట్ చేసేశారు. అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు. ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే. 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ప్లీజ్, ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. The price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ.
దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్. ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్. 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయ్యా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేనా మీకు? తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టి తీసుకోవాలి. ఇది అన్యాయము, అక్రమం వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు. రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారే. ప్రజలారా, భక్తులారా ఒక్కటి గమనించండి భక్తులారా. ఇది నిజమా కాదా? ఇది అబద్ధమా? ఒకసారి ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవడైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? ఎంతమంది కోట్లాది మంది భక్తులు మనోభావాలు మీరు విషం చిమ్మారో అని అడుగుతున్నా. రిపోర్ట్స్లో ఏముందంటే చెప్తాను. ఆ రిపోర్ట్స్లో ఎందుకు ఎస్ వాల్యూ అని ఉంటుంది అక్కడ. రిపోర్ట్ దీన్ని అనెక్సెడ్ దీన్ని ఐ విల్ షో ఇట్. దానిలో ఎనిమల్ ఫ్యాట్ అనేవి ఎక్కడ ఉండదు. వై ఎస్ వాల్యూ ఇస్ లో. ఎస్ వాల్యూ లోగా ఉండడానికి కారణాలు ఇచ్చాడు. ఐ విల్ షో ఇట్. మాల్ న్యూట్రియంట్ కవ్, బొవైన్ మిల్క్, తర్వాత దాని ఫీడు, దీని మీద ఆధారపడుతుంది. ఐ విల్ షో ఇట్. జస్ట్ వెయిట్ ఫర్ దట్. ప్లీజ్ వెయిట్ ఫర్ దిస్. ఇది జూమ్ కాలేదు, పేపర్. ప్లీజ్ సంబడి క్యాచ్ ఇట్. ఐ విల్ రీడ్ ఇట్ అండి. ఆ రిపోర్ట్లోనే చెప్తున్నాను నేను. ఆడ ఎనిమల్ ఫ్యాట్ అని ఎక్కడ రాయలేదు. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ బిలో 80, 70 వాట్ ఎవర్. ఎస్ వాల్యూ తగ్గిందని ఇచ్చారు కానీ ఎనిమల్ ఫ్యాట్ అనే ఎక్కడా లేదు. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. కన్సిడర్ ది టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ when 5 S values fall in the inside the limits mentioned in the table. S value తక్కువ ఉందని ఇచ్చారు కానీ ఇక్కడ ఎనిమల్ ఎవరు చెప్పారా? ఇంగ్లీష్ వచ్చి ఆలోచన. బికాజ్ ఎస్ వాల్యూ వాజ్ లెస్. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో లెస్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ. హౌ ఎవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హీరెన్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ can be obtained. Hence the method is not applicable to milk fat in the case of obtained from bovine milk other than cow's milk. However, BIS 1632-6 of 2015. So ఎస్ వాల్యూ తక్కువ ఉందని మీ కంక్లూషన్సా? ఎస్ వాల్యూ తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. ఇఫ్ ది కవ్ ఈస్ నాట్ ఫెడ్ ప్రాపర్లీ,
if the milk is produced from mammary gland, it increases, it reduces the S value. And దాన్ని పట్టుకొని animal fat అని మీరే చెప్తారయ్యా. Was there in it that animal fat was mixed in it? Come on, in the report కానీ ఉంటే చెప్పండి, మీరు చదవండి. చివరిగా ఒక ప్రశ్న అలాగే సార్, ప్రచారం జరిగింది కదా ఏదైనా నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. సార్ ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలు కష్టం చేయొద్దని రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కానీ సార్, అంత తక్కువ రేట్ ఏదైనా- ఎస్ యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు. వాళ్ళ రేట్లు ఇంచుమించు ఒకటే, ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడ్ యాజ్ L2, he stood as L2. ఒక టెండర్ పిలిచిన తర్వాత, లేదు హయ్యెస్ట్ 4,000 వేసి ఉంటాడు ఒక కిలో, వాడికి దఖలు పెట్టామనుకో, ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ములు దోచిపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా? మీరు అడిగారు క్వశ్చన్. కరెక్ట్గా రాకపోతే తిప్ప పంపిస్తున్నాం కదా, మాకు భయమేమి. మా టెస్టుల్లో మీరు సరైన నాసిరకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా. మేం కాదు, మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లైయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా వస్తాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా. ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది. కానీ ఏమన్నా రాసున్నారు అంతకన్నా? ఇదిగో మీకు పెట్టేదండి ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుందో రీజన్స్ రాసున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది